బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. బ్లాక్మెయిల్ రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన కొద్ది రోజులకే పీసీసీ చీఫ్ పదవి చేపట్టి ఆ తర్వాత సీఎం పోస్ట్ కొట్టేశారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత తన మార్క్ అంటే ఏంటో చూపిస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్లను ఏమాత్రం లెక్క చేయడం లేదు. హైకమాండ్ దూతలను ఖాతరు చేయడం లేదు. మొన్నటి వరకు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉన్న దీపాదాస్ మున్షీకి ఎర్తుబెట్టేశాడు. ఏదో కాకమ్మ కబుర్లు చెప్పి మున్షీని ఇంటికి పంపించేశారు. ఆ తర్వాత వచ్చిన మీనాక్షి నటరాజన్ పని పట్టారు. తన సొంత మీడియా ద్వారా ఆమెకు వ్యతిరేకంగా కథనాలు రాయిస్తున్నారు. కాంగ్రెస్ ఇన్ఛార్జి లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఇన్ఛార్జి పదవి చేపట్టిన తర్వాత మీనాక్షి నటరాజన్ యాక్టివ్ అయ్యారు. చెప్పకుండా రైల్లో రావడం, రహస్యంగా సమావేశం నిర్వహించడంతో రేవంత్ జీర్ణించుకోలేకపోయారు. హెచ్సియు అంశంతో రేవంత్కు ఊపిరాడడం లేదు. అందుకే మీనాక్షిని టార్గెట్ చేశారు. సొంత మీడియా ద్వారా లేనివి ఆపాదించి కథనాలు వడ్డిస్తున్నారు. రేవంత్ చర్యల్ని బట్టి అధిష్టాన దూతల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారా అనే చర్చ రాష్ట్రంలో జరుగుతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డికి అనుకూల మీడియా, సొంత మీడియాలో మీనాక్షి నటరాజన్కి వ్యతిరేకంగా కథనాలు వస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ మీనాక్షి నటరాజన్ అంటూ మీనాక్షి నటరాజన్ పైన సీఎం గుర్రుగా ఉన్నారంటూ ఆ కథనాల సారాంశం మా ప్రతినిధి ప్రదీప్ మరింత సమాచారం అందిస్తారు. ప్రదీప్, ఎందుకు సీఎం మీనాక్షి నటరాజన్ పైన గుర్రుగా ఉన్నట్టు ఎందుకు కొన్ని మీడియాలో వచ్చినటువంటి వార్తలు? మీనాక్షి నటరాజన్ అయితే కొరకరాని కొయ్యగా రేవంత్ రెడ్డికి మారింది అనేది ప్రధానంగా కాంగ్రెస్ లో జరుగుతున్నటువంటి చర్చ. ఎందుకంటే ఇటీవల హెచ్సియు భూముల వివాదం సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డిని తీవ్ర స్థాయిలో ముఖ్యంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సీరియస్ కావడంతో దిద్దుబాటు చర్యలకు రేవంత్ రెడ్డి సర్కార్ అయితే దిగింది. 3 మంత్రులతో సంప్రదింపుల కమిటీ ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా ఈ హెచ్సియు భూముల వ్యవహారం వివాదాస్పదమైంది. కాంగ్రెస్ కు పెద్ద ఎత్తున నష్టం చేకూర్చింది. ఈ నేపథ్యంలోనే రాహుల్ ఆదేశాల మేరకు మీనాక్షి నటరాజన్ రంగంలో దిగింది. వచ్చి రాగానే తనకున్నటువంటి వ్యక్తిగత సోర్సును కలుసుకునేందుకు నేరుగా ఎవరికి పార్టీ నేతలు సమాచారం ఇవ్వకుండా నేరుగా సమాచారం సేకరించింది. సచివాలయంలో మొదటి రోజు మంత్రులతో సమావేశం అయింది. ఈ వ్యవహారం సంబంధించి ఆ విషయాలు తెలుసుకున్న తర్వాత అటు ఎన్ఎస్యుఐ నేతలు, ఇతర పౌర సమాజంతో ఆమె పౌర సంఘాల నేతలతో సమావేశమై మొత్తానికైతే ఇష్యూను ఏదైతే కేసులు వాపసు తీసుకోవడం, అదేవిధంగా హెచ్సియులో పోలీసు క్యాంపులను వాపసు తీసుకోవడం ఇవన్నీ జరిగినటువంటి నేపథ్యంలో కొంత ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేలా మీనాక్షి నటరాజన్ వ్యవహరిస్తుంది అనేది ముఖ్యంగా రేవంత్ రెడ్డి వర్గం భావిస్తుంది. అందులో ఇటువంటి చర్యలు అధిష్టానం గమనిస్తుందా ప్రదీప్? అంటే అధిష్టానం నుంచి ఈ చర్యలను ఏ రకంగా గమనించే పరిస్థితి ఉంది? మీనాక్షి నటరాజన్ వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇంకా రాష్ట్రం పైన, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పైన అధిష్టానం ఎట్లా దృష్టి పెట్టే అవకాశం ఉంది? ఈ సంచయ గచ్చిబౌలి భూముల వ్యవహారం సంబంధించి కాంగ్రెస్ పార్టీకి అయితే పూర్తులైనంత నష్టం అయితే జరిగింది. ఈ నష్టాన్ని అయితే సెట్ చేసే వ్యూహంలో భాగంగానే రాహుల్ ఆదేశాల మేరకు మీనాక్షి నటరాజన్ యాక్టింగ్ చేస్తుంది అనేది కాంగ్రెస్ సీనియర్లు చెప్తున్నటువంటి మాట. కానీ రేవంత్ రెడ్డికి ఇది ఇబ్బందిగా పరిగణించింది. అందుకోసమే వార్తలు తన సొంత మీడియాకు సంబంధించి ఆ వార్తలు అయితే కథనాలు అయితే రాయిస్తున్నారు అనేది ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ. అయితే ఈ కథనాలకు సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానానికి నివేదిక కూడా వెళ్ళింది అనేది ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ. మొత్తానికైతే కొంత మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ఇబ్బందిగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆమె నిరాడంబరంగా ఉంటుంది. ఏ ఆడావిడికి అంగు ఆర్భాటాలకు అయితే ఆమె అవకాశం ఇవ్వడం లేదు. ముఖ్యంగా ఫ్లెక్సీలు కట్టినా ఆమె యాక్సెప్ట్ చేయడం లేదు. నేరుగా ట్రైన్ లోనే వస్తుంది. ఆమె బ్యాగ్ ఆమె మెయింటైన్ చేస్తుంది. రెండోది పార్టీ కారు మినహా, పిసిసి పేరుతో రిజిస్టర్ అయినటువంటి కారు మినహా మరే ఇతర ఆడంబరాలకైతే ఆమె తావు ఇవ్వడం లేదు. రెండోది ఆమెకున్నటువంటి వ్యక్తిగత పరిచయాల ద్వారా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పాలన సంబంధించి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ అయితే తీసుకుంటున్నారు. ప్రభుత్వ సమాచారాన్ని ఆమె పట్టించుకోవడం లేదు. నిజమైన వారికి అవకాశం అయితే దొరుకుతుందన్న భావన. ఎందుకంటే ఎవరైతే కష్టపడ్డ వారికో వాళ్ళకే రాయితీ ఇచ్చేలా మీనాక్షి నటరాజన్ వ్యవహరిస్తా ఉంది. పాలన పరంగా ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఇప్పటికే రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది ప్రదీప్. ఇప్పటికే గత ఉన్నటువంటి ఇన్ఛార్జిని అప్పుడు కూడా దీపాదాస్ మున్షిని కూడా ఇదే రకంగా చేసి పంపించేశారు. మళ్ళీ అటువంటి ఒక వ్యతిరేక పరిస్థితులు, అటువంటి ఒక ప్రతికూల పరిస్థితులు మళ్ళీ ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ కూడా కల్పిస్తున్నారు అనేది ఒక చర్చ సాగుతుంది పొలిటికల్ సర్కిల్స్లో.
దీపాదాసి ముంచి ఉన్నప్పుడు నేరుగా ఆమె ఇక్కడే ఉండి పార్టీ వ్యవహారాల్లో భాగస్వామ్యం అయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా అన్నిట్లలో ఆమె తలదూర్చుకున్నారు. టికెట్ల కేటాయింపు కావచ్చు, రెండోది కార్పొరేషన్ నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి ప్రతి దాంట్లో ఆమె నేరుగా ఇన్వాల్వ్ అవుతుంది. ఈ నేపథ్యంలో కొంత ప్రభుత్వానికి ముఖ్యంగా రేవంత్ రెడ్డికి ఇబ్బంది తలెత్తిందనే నేపథ్యంలో వార్తా కథనాలు అయితే రాయించి ఆమెను పంపించారన్నటువంటి చర్చ ఉన్నటువంటి నేపథ్యం. మీనాక్షి వచ్చిన తర్వాత కూడా అదే పరిస్థితి. ఆమె ఎటువంటి ఆరంభాలకు పోవడం లేదు, కానీ పార్టీకి లో ఉన్నటువంటి నిజమైన క్యాడర్ కు ముఖ్యంగా ప్రభుత్వ పరంగా ప్రజలకు ఇబ్బంది తలెత్తొద్దు అన్న యాంగిల్లో ఆమె యాక్టింగ్ చేయడం వల్ల కొంత రేవంత్ రెడ్డికి ఇబ్బందిగా మారింది. అందుకోసం ఈ వార్తా కథనాలు అనేది జరుగుతున్నటువంటి చర్చ. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్. అది కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి వ్యవహారం. సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ మీనాక్షి నటరాజన్ అంటూ ఆమె పైన, అంటే కొత్తగా వచ్చినటువంటి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జెస్ పైన ఒక రకమైనటువంటి వ్యతిరేక వాతావరణం ఉంది అనేలాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకూల మీడియా, సొంత మీడియాలో వస్తున్నటువంటి కథనాలను చూస్తే అర్థమవుతుంది. సో దీని పట్ల కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కొంచెం గుర్రుగానే ఉందని, ఎందుకంటే గతంలో ఉన్నటువంటి వ్యవహారాల ఇన్ఛార్జ్ని కూడా అదే రకంగా పంపించేశారు. మళ్ళీ ఇక్కడ కొత్త ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో సహకారం లేదు. పైగా ఆమెకు వ్యతిరేకంగా సీఎం రేవంత్ రెడ్డి అనుకూల మీడియా, సొంత మీడియాలోనే వార్తలు రావడం పట్ల సీఎం వర్సెస్ మీనాక్షి నటరాజన్ అన్న పరిస్థితిగా మారింది అని అధిష్టానం కూడా అంచనా వేస్తుంది. సో దీనిపైన అధిష్టానం కూడా సీరియస్గానే ఉన్నట్టుగా తెలుస్తోంది.